మనను చాలామంది ఇలా అనుకుంటాం, నేను ఎక్కువ సంపాదించగలిగితే చాలు, నాకు భవిష్యత్తులో సమస్యలేముండో. కానీ రాబర్ట్ కియోసాకి చెబుతున్నాడు, మీరు ఎంత సంపాదిస్తున్నారో కాదు, మీరు ఎంత సేవ్ చేసుకుంటున్నారో కీలకం. ఎందుకంటే ఒకవేళ మీరు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నా అదంతా ఖర్చయిపోతే మీరు మళ్లీ మొహం చాటేసి మొదటి నుంచి ప్రారంభించాల్సిందే. కానీ ఒక వ్యక్తి నెలకి 30,000 సంపాదించిన అందులో 10,000 సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేయగలిగితే అతనిదే నిజమైన గెలుపు. ధనవంతులు ఎక్కువ సంపాదించడానికే కాదు, ఆ డబ్బుని నిలుపుకోగలిగే ధైర్యానికి, పద్ధతికి ప్రసిద్ధులు. మన సమస్యలు మన ఆదాయంలో లేవు, మన డబ్బు వాడకపు అలవాట్లలో ఉన్నాయి. అసలు ప్రశ్న, మీరు డబ్బుని ఎలా వాడుతున్నారో తెలుసా? లేక అది వచ్చి వెళ్తుందా అని చూస్తూ ఉన్నారా? రిచ్ డాడ్ పూర్ డాడ్ మనకి ఈ నిజాన్ని చెబుతుంది. వచ్చే డబ్బు కంటే మన దగ్గర ఉండే డబ్బే గొప్ప సంపద. ఒక్క చిన్న సలహా, మీ జీతం ఎంత అన్నదానికంటే దానిలో ఎంత మీరు భవిష్యత్తు కోసం పెట్టుబడిగా మార్చుకుంటున్నారు అన్నదే మీ అసలైన ఆర్థిక స్థితిని చెప్పేది. Like, share, and subscribe for more.